సముద్రంలో జరిగే పరిణామాలు కొన్ని ప్రాంతాలను కలవరపెడుతూ ఉంటాయి. అనూహ్యంగా ఎగిసిపడే కెరటాలతో ఒక్కోసారి గ్రామాలే సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. దానికి సాంకేతిక, పర్యావరణ కారణాలున్నాయని నిపుణులు భావిస్తుంటే అంతుపట్టని సముద్ర తీరంతో తీర ప్రాంతంలో ఉన్నవారు తల్లడిల్లిపోతూ ఉన్నారు. తీరం కోతకు గురికాకుండా సముద్ర తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించాలని భావించారు. ఎట్టకేలకు అధునాతన టెక్నాలజీతో ఆ పనులు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పిఎం లంక వద్ద సముద్ర కోత నివారణకు ప్రముఖ కార్పొరేట్ సంస్థ డెలైట్ ఆర్థిక సహకారం అందించింది. దీంతో 13.50 కోట్లతో సుమారు కిలోమీటర్ మేర గోడ నిర్మిస్తున్నారు. మంగళవారం ఆ కంపెనీ ప్రతినిధులు పనులను పరిశీలించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ రీజనల్ మేనేజర్ రమేష్ రెడ్డి చెప్పారు. సింగపూర్, మలేషియాలో సముద్ర కోత నివారణకి ఏ తరహా గోడ నిర్మించారో అదే టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నట్టు తెలిపారు. పెదమైన వారి లంక విలేజ్ లో ఈ ప్రొటెక్షన్ వర్క్ ఏదైతే జరుగుతుందో, సో బేసికల్గా ఈ వర్క్ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ విలేజ్ని దత్తత తీసుకొని ఈ యొక్క విలేజ్ యొక్క పీపుల్ ఎవరైతే ఫిషర్మెన్స్ అండ్ అదర్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని బట్టి ఇక్కడ బాగా హెవీ ఎరోషన్ అండ్ బ్రీచింగ్ అంతా ఉంటుంది. సో ప్రీవియస్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ బ్రీచింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇక్కడంతా ఉన్న ప్రైవేట్ ల్యాండ్ అంతా, పర్టికులర్ ఫార్మింగ్ ల్యాండ్ అంతా బాగా ఎంక్రోచ్ అయ్యి అదంతా బ్రీచ్ అవ్వడం, ఎరోజన్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ఏదైతే అడాప్షన్ తీసుకున్నప్పుడు ఈ విలేజ్ని, సో వీళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఈ ఎంటైర్ కోస్ట్ని ప్రొటెక్షన్ చేయాలని డిసిషన్ తీసుకుని మరి వారి యొక్క అమూల్యమైన ప్రయత్నం బట్టి డెలైట్ టొమాసో అనే కంపెనీ మరి ఇక్కడ ఈ వర్క్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా యాక్టివిటీ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడం, దాంట్లో ఐఐటి మద్రాస్ కన్సల్టెంట్గా ఉండి ఐఐటి కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి డెలైట్ టొమాసో ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేసిందండి. నరసాపురం మండలంలోని చిన్నలంక 20 ఏళ్ల క్రితం ఓ గ్రామ పంచాయతీ. నేడు ఆ గ్రామం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. దానికి సమీపంలో ఉన్న పిఎం లంక సముద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేడు 6 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. దీంతో ఈ గ్రామం కూడా ఏదో ఒక రోజు చిన్నలంకలాగా సముద్ర గర్భంలో కలిసిపోతుందన్న భయం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. అయితే కోత నివారణకు ప్రభుత్వం 2 దశాబ్దాలుగా హామీలు ఇస్తున్నాయి తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తుఫాన్లు, వాయుగుండాల సమయంలో ఎక్కువ కోత గురవుతూ వస్తుంది. 100 కోట్ల ఖర్చుతో కూడిన పని కావడంతో ప్రభుత్వాలు ముందుకు రాలేదు. పదేళ్ల క్రితం ప్రధాని మోదీ దేశంలోని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా అప్పటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చూపు పిఎం లంక తూర్పు తాళ్లుపై పడింది. ఈ 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని భావించారు. పిఎం లంకకు భారీ వంతెన నిర్మాణంతో పాటు డిజిటల్ కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. అయితే గ్రామస్తులు సముద్ర కోత నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. నిర్మలా సీతారామన్ డిఫెన్స్ కు చెందిన ఇంజనీర్ల బృందాన్ని పిలిపించి సర్వే చేయించారు. నిపుణులు, శాస్త్రవేత్తలు కోతకు గురవుతున్న ప్రాంతాలు పలు సర్వేలు చేసి ఓ నివేదికను రూపొందించారు. 5 కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం చేపడితే కోతను కొంతమేర నివారించవచ్చని సిఫార్సు చేశారు. రక్షణ గోడ నిర్మాణానికి సుమారు 1300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తం భరించడం కష్టమని భావించిన నిర్మలా సీతారామన్ కార్పొరేట్ సంస్థలను సంప్రదించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గోడ నిర్మాణం చేపట్టి గ్రామాలను రక్షించాలని సూచించారు. దానికి అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ డెలైట్ ముందుకొచ్చింది. దీంతో 2022 అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. చివరికి ఇటీవల 13.50 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానించారు. దీంతో గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.